పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ గ్రామం చిగురు టాకులా వణికిపోతోంది. ఉపాధి కోసం అదే గ్రామం నుంచి సుమారు 200 మందికి పైగా యువకులు దుబాయ్, ఖతర్, మస్కట్, ఒమన్ వంటి దేశాలకు తరలి వెళ్లారు. యుద్ధ ప్రభావం గల్ఫ్ దేశాలపై తీవ్రంగా కనిపిస్తూ ఉండటంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తమ వారిని సురక్షితంగా భారత్కు తీసుకుని రావాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. సాగుతున్న యుద్ధం భీకర స్థాయికి చేరుకోవడంతో ఇప్పుడు ఆ ప్రభావం గల్ఫ్ దేశాలపైన పడింది. అయితే గల్ఫ్ దేశాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వలసలకు పెట్టింది పేరైన నర్సింగాపూర్లో ఉన్నాము. నర్సింగాపూర్లో సుమారు 1800 మంది జనాభా ఉంటే ఇక్కడి నుంచి 300కు పైగా యువత అంతా కూడా పుట్ట చేత పట్టుకొని గల్ఫ్ బాట పట్టారు. అయితే అక్కడ ఉన్న బాధితుల్లో ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ భయం కనిపిస్తుంటే ఆ కుటుంబాల్లో ఒక ఆందోళన నెలకొంది. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారంతా మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా సంతోష్ ఖతార్లో ఉన్నారు. ఆ సంతోష్ తల్లి ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏమైంది అసలు? మీ వాడు అక్కడ బాగున్నాడా? క్షేమ సమాచారం ఏమైనా అందిందా? ఏంటి పరిస్థితి ఏంటమ్మా? అక్కడ బాగా బాంబులు పడుతున్నాయట సార్. ఇక్కడికి వస్తామంటే అప్పులు ఉండి బతుకు తెరువు కోసం అక్కడికి అయినాం కదా సార్. అందుకోసం మేము బాగా భయపడుతున్నాం. ప్రతిరోజు ఎడుతూనే ఉన్నాం. 3 రోజులు అయ్యాయి సార్. వస్తున్నారా? అక్కడ ఏం జరుగుతున్నాడు? ఏం చేస్తున్నారు? భయంతో ఉంటున్నారు. తిండి లేదు, నిద్ర లేదు, ఏం లేదు సార్. భయం నైట్ నిద్ర కూడా ఉండలేదు వాళ్ళకి. ఎప్పుడు ఏమైతుంది, ఏ క్షణం ఎట్లుంటామనే భయంతోనే ఉంటున్నారు సార్ వాళ్ళు. బాగా చాలా మాకు బాధ అనిపిస్తుంది సార్. అంత దూరం వెళ్ళిర్రు కదా, ఎట్లా మేము ఇక్కడ వాళ్ళు అక్కడ రారాదు పోరాదు, సిచ్యువేషన్ బాగాలేదు సార్. అందుకే భయంతో ఉంటున్నా. బాధిత కుటుంబం ఉన్నది, సుగుణమ్మ ఉన్నది. సుగుణమ్మకు సంబంధించి వాళ్ళ అబ్బాయి కూడా గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నారు. అమ్మ, మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడమ్మా? దుబాయ్లోనా? ఏంటి ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ఫోన్ చేస్తుండా? ఎప్పుడన్నా ఒకసారి చేసేయండు. ఇక ఇప్పుడు కొంచెం మంచిగానే ఉన్నా అని ఇప్పుడు ఫోన్ చేసేయండు. అంటే కొద్దిగా ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతున్నది కదా, భయం ఉందా? ఏమనిపిస్తుంది? అయితే మొన్న పడ్డాయట. ఇక ఇప్పుడు ఏం లేదు అమ్మా, మీరు బాధపడకూడదు, నేను అత్త అని అంటున్నాడు. ఇది ఇక్కడ మనకు వీళ్ళు బాధిత కుటుంబాలు చెప్తున్న విషయము. అయితే ఇక్కడ మనకు నర్సింగాపూర్కు సంబంధించి సర్పంచ్ కూడా ఉన్నారు, వంశీ. అతను యంగ్ సర్పంచ్. ఈ క్రమంలో అంటే మొత్తంగా అధికార పార్టీతో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడి వాళ్ళకు ఏమైనా రక్షణ కల్పించే చర్యలు చేపట్టారా? ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు సర్పంచ్ ఉన్నారు కదా, ఇక్కడ పరిస్థితిని ఏమైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? మీకు ఏమైనా క్షేమ సమాచారం అందిందా? వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారా? వాళ్ళతో మాట్లాడుతున్నాము. దాదాపు మా గ్రామం నుండి 150 మంది వరకు విదేశాలు వెళ్ళిర్రు. వాళ్ళందరూ మొన్న ఇరాన్ యుద్ధం జరగడం వల్ల బిక్కుబిక్కుమంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఏడుస్తున్నారు. వాళ్ళను ప్రభుత్వం, ఇండియన్ ఎంబసీ క్షేమంగా ఇంటికి చేర్చాలని కోరుతూ ఇప్పుడు రాష్ట్రం అంతా హోలీ పండుగ జరుగుతుంది. మా గ్రామంలో మాత్రం అందరం బాధతో ఉన్నాం. హోలీ పండుగ అనేది లేదు మాకు. ఇక్కడ నర్సింగాపూర్ వంటి గల్ఫ్ బాధిత ప్రాంతాల్లో మాత్రం ఆ కుటుంబాల్లో తీవ్రమైన ఆందోళన, భయం కనిపిస్తుంది. వాళ్ళ భర్తలను, అదేవిధంగా వాళ్ళ కొడుకులను ఇక్కడికి తీసుకొని రావాలని చెప్పేసి తల్లిదండ్రులు, వాళ్ళ భార్యలు వాళ్ళంతా కూడా వేడుకుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా విజ్ఞప్తి చేస్తారు.